మీరు అల్లాను మాత్రమే ఆరాధించేవారు అయితే అల్లా మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన మరియు పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి. అల్లా అనుగ్రహాలకు కృతజ్ఞతలుగా ఉండండి. నిశ్చయంగా అల్లా చచ్చిన పశువు మరియు రక్తం, పంది మాంసం అల్లా పేరు కాకుండా ఇతరుల పేర్లు ఉచ్చరించబడినవి మీకు నిషేధించాడు. అయితే ఎవరైనా ఇష్టంతో కాకుండా మితిమీరే ఉద్దేశం కూడా లేకుండా గత్యంతరం లేని పరిస్థితుల్లో వాటిని తిన్నట్లయితే అల్లా క్షమించేవాడు మరియు జాలి చూపేవాడు. ఏ వస్తువునైనా తమ నోటితో ఇది ధర్మసమ్మతం అని, ఇది నిషిద్ధమని ఇష్టమొచ్చినట్లు అబద్ధం చెప్పేసి అల్లాకు అబద్ధాలు ఆపాదించకండి. అల్లాకు అబద్ధాలు ఆపాదించేవారు సాఫల్యాన్ని పొందలేరు. వారికి లభించే ప్రయోజనం బహుస్వల్పం. వారి కోసం వ్యధభరితమైన శిక్ష ఉంది. ఈ ఆయత్ దివ్య ఖురాన్లోని 16వ సూరా అయిన సూరా అన్-నహల్లోని 114వ ఆయత్.